చందమామ కథ. దొంగలు స్వాములు. చిన్నడు తన కుక్కతో రామాపురం నుంచి బయలుదేరి గంగాపురం చేరేసరికి బాగా చీకటి పడింది. వాడికి ఆకలితో పాటు దాహం కూడా వేస్తున్నది. జాము రాత్రి కూడా దాటకపోయినా వీధులు నిర్జనంగా ఉన్నాయి. ఇళ్ళ తలుపులన్నీ మూసున్నాయి. మంచినీళ్ళ కోసం వాడు ఒక ఇంటి తలుపు తట్టేసరికి లోపల నుంచి వినపడుతున్న మాటలు టక్కున ఆగిపోయాయి. వాడు మరో ఇంటికి వెళ్ళి తలుపు తట్టకుండా తలుపు సందులో నుంచి లోపలికి చూశాడు. లోపల మసక వెలుగులో గొంతు దాకా కప్పుకొని ఇద్దరు ఎదురు మదురుగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. అయ్యా, దాహంగా ఉన్నది, కాసిని మంచినీళ్ళు ఇప్పించండి అని చిన్నడు దీనంగా అడిగాడు. వెంటనే లోపలి వాళ్ళు పడుకొని నిండా కప్పేసుకున్నారు. అప్పుడే గ్రామస్తులు తలుపులు బిడాయించుకున్నారంటే ఈ ఊరి వాళ్ళకు కూడా ఏదో భయం పట్టుకొని ఉండాలి అనుకుని చిన్నడు నడిచి ఒక దేవాలయాన్ని చేరుకున్నాడు. మండపంలో 3 మనుషులు కూర్చొని ఉన్నట్టు చీకట్లో లీలగా కనిపించింది. చిన్నడు ఆశగా వారిని సమీపించాడు. కానీ వాళ్ళని చూసి చిన్నడికి ఒక్క గుర్రుమన్నది. వాళ్ళ 3లో ఒకడు గంజాయి దమ్ము కొడుతున్నాడు. మిగిలిన 2 మాంసం నంజుకుంటూ సారా తాగుతున్నారు. దమ్ము కొట్టేవాడు చిన్నడిని చూసి, ఎవడ్రా నువ్వు అని అడిగాడు. దాహంగా ఉన్నది, ముందు కాసిని మంచినీరు ఇప్పించండి, తర్వాత నింపాదిగా అన్నీ చెప్తాను అన్నాడు చిన్నడు. రేయ్, మాకు మంచినీళ్ళు ఎట్లా ఉంటాయో తెలీదు. సారాయి తప్ప ఇంకేది తాగి అరగం. దాహంగా ఉన్నవాడికి తాగటానికి ఇవ్వడం ధర్మం. ఇదిగో సీసా, గొంతు కాస్త దడిచేసుకో అన్నాడు మరొకడు. చిన్నడు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి కదిలి ఆ రాత్రికి ఎక్కడో పడుకొని నిద్రపోయాడు. మర్నాడు ఉదయం వాడు నిద్రలేచేసరికి ఊరంతా చాలా సందడిగా ఉంది. జనం అమిత ఉత్సాహంతో గుంపులు గుంపులుగా ఎక్కడికో వెళ్తున్నారు. చిన్నడు వాకబ్ చేయగా కారణం తెలిసింది. ఆ రోజు శుక్రవారం గనక ప్రజలకు స్వామీజీ దర్శనం కలుగుతుంది. 4 వారాల క్రితం ఆ యోగి తన శిష్యులతో ఈ ఊరికి వచ్చాడు. ఆయన మామూలు యోగి కాదు. 7 లోకాలు సంచారించి త్రిలోకాల వేది అయ్యి ఆయన ఊరి బయట ఒక మర్రి చెట్టు కింద పీఠం వేసుకొని ఉంటాడు. శుక్రవారం తప్ప మిగిలిన రోజులు యోగ సమాధిలో ఉంటాడు. శుక్రవారం నాడు ప్రజలు ఆయన పాదధూళి తీసుకొని తమ కోరికలు విన్నవించుకుంటారు. ఆ కోరికలు ఎలా తీరేది, ఎప్పుడు తీరేది దేవతలతో సంప్రదించి కానీ ఆయన చెప్పడు. ఇదంతా చిన్నడికి నమ్మశక్యం కాలేదు. అదంతా బాగానే ఉంది. ఈ ఊళ్ళో వాళ్ళు చీకటి పడి పడకుండానే తలుపులు బిడాయించుకుంటున్నారేం అని అడిగాడు. ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉందని, ఆ దొంగలు రాక్షసులంత క్రూరులని, అవలీలగా ప్రాణాలు తీస్తారని, స్వామీజీ కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాడని, ఎందుకంటే వాళ్ళు రావణ జాతికి చెందిన వారని, వాళ్ళతో విరోధం చావు తెచ్చిపెట్టుకోవటమేనని స్వామీజీకి దేవతలకు పెద్ద ఘర్షణ జరుగుతున్నదని చిన్నడు విన్నాడు. ఊరి జనంతో పాటు చిన్నడు కూడా స్వామీజీని చూడబోయాడు. స్వామీజీ యోగ సమాధిలో ఉన్నాడు. చేతిలో రుద్రాక్షమాల, పక్కనే కమండలము ఉన్నాయి. ఆయన వెంట బలమైన శిష్యులు కూడా ఉన్నారు. అందరికీ 3 గడ్డాలున్నాయి. అందరూ కాషాయ దుస్తులు ధరించి ఉన్నారు. జనం ఒక్కొక్కరే స్వామీజీని సమీపించి ఏదో అడుగుతున్నారు. స్వామీజీ చిరునవ్వుతో సమాధానం చెప్పి తిరిగి కళ్ళు మూసుకుంటున్నాడు. చిన్నడు తన కుక్కతో సహా వెళ్ళి స్వామీజీకి దండం పెట్టి నిల్చున్నాడు. వాడి కుక్క స్వామీజీ శిష్యులను చూసి గుర్రుమన్నది. వెంటనే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపించారు. స్వామీజీ కళ్ళు తెరిచి చిన్నడికేసి తీవ్రంగా చూశాడు. క్షమించు స్వామీజీ, కుక్కకి ఏమీ తెలీదు అన్నాడు చిన్నడు చెంపలు వేసుకుంటూ. నీకేం కావాలి నాయనా అని స్వామీజీ అడిగాడు. చిన్నడు పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉందండి అన్నాడు. శిష్యులు గురువుకి ఏదో సంకేతం చేశారు. స్వామీజీ వెంటనే చిరునవ్వు నవ్వి, చాలా చిన్న కోరిక, పర్వాలేదు, నీ పెళ్ళి స్వయంగా నేనే జరిపిస్తాలే, వెళ్ళు అన్నాడు. అడగడం పూర్తయినాక జనం మౌనంగా కూర్చున్నారు. స్వామీజీ మాట్లాడడానికి లేచి నిలబడ్డాడు. అతను ఇలా అన్నాడు. ఊళ్ళో దొంగలను గురించి దేవతలతో నేను జరిపిన చర్చలు పూర్తయ్యాయి. దేవతలు గ్రామాన్ని దొంగల బారి నుంచి కాపాడడానికి ఒప్పుకున్నారు. అయితే వచ్చే శుక్రవారం దాకా దొంగలను భరించక తప్పదు. ఆ తర్వాత దొంగల ఛాయ అనేది కనిపించదు. మనకు మంచి రోజులు వస్తాయి. ఇదే దేవతల నిర్ణయం అని చెప్పాడు. తరువాత జనం లేచి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.
చిన్నడి బుర్ర చాలా చురుకుగా పనిచేసింది. స్వామీజీ ఆడేది నాటకమని తేలిపోయింది. ఆ రాత్రి మర్రి చెట్టుకు కొంత దూరంలో ఉన్న పెద్ద బండచాటున చిన్నడు మాటు వేసి దాగాడు. అర్ధరాత్రి కాగానే ముగ్గురు దృఢకాయలు పెద్ద పెద్ద మూటలతో స్వామీజీ దగ్గరికి రావటం వాడికి కనిపించింది. వాడు పిల్లిలా కదులుతూ చెట్టు చాటుకు చేరాడు. మూటలు తెచ్చిన వాళ్ళు గత రాత్రి వాడు చూసిన దొంగలే. వాళ్ళే స్వామీజీ శిష్యులు కూడా. వాళ్ళను చూస్తూనే స్వామీజీ లేచి తాను కూర్చున్న పీఠం మీద మూత తొలగించాడు. వాళ్ళు తెచ్చిన వెండి, బంగారము, డబ్బు పీఠంలో వేసి తిరిగి మూత పెట్టేశారు. తరువాత అందరూ మాంసం తింటూ సారా తాగేశారు. ఇదంతా చూసిన చిన్నడికి రక్తం వేడెక్కింది. కానీ తాను తొందరపడితే స్వామీజీ చెప్పినట్టు తన పెళ్లి వెంటనే జరిగిపోతుంది. వాడు మెల్లగా అక్కడి నుంచి జారుకొని ఊరు చేరుకున్నాడు. చిన్నడు తన కార్యక్రమం గురించి తీవ్రంగా ఆలోచించాడు. స్వామీజీ దొంగ అంటే ప్రజలు నమ్మరు. పైపెచ్చు తనను చావగొట్టవచ్చు కూడా. అందుచేత ప్రజల అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని నాటకం ఆడాలి. తెల్లవారగానే ఇంటింటికి వెళ్ళి ఈరోజు స్వామీజీని చూడటానికి హిమాలయాల నుంచి ఎందరో యోగులు, జోగులు వస్తున్నారట. వాళ్ళ కోసం పాకలు, పందిళ్ళు విశేషంగా వేయాలి. ఇది స్వామీజీ ఆజ్ఞ. అందుచేత మీరు పలుగులు, పారలు పట్టుకుని వెంటనే బయలుదేరండి. ఆలస్యం చేస్తే స్వామీజీకి ఆగ్రహం వస్తుంది అని చెప్పాడు. ఎన్నడూ లేనిది గ్రామస్తులందరూ పలుగులు, గడ్డపారలు తీసుకొని కోలాహలంగా తన కేసి రావడం చూసి స్వామీజీ, అతడి శిష్యులు తత్తరపడ్డారు. అందరికీ ముందుగా చిన్నడు తన కుక్కతో సహా వస్తుండడం చూసి స్వామీజీకి కలవరం పుట్టుకొచ్చింది. చూస్తుండగానే ప్రజలు స్వామీజీ బృందం చుట్టూ చేరారు. స్వామీజీ తమను చూసి గజగజలాడిపోవడం గమనించిన ప్రజలు నిర్ఘాంతపోయారు. చిన్నడు ఆలస్యం చేయకుండా, స్వామీజీ, మీ సంగతంతా వీళ్ళకు తెలిసిపోయింది. మిమ్మల్ని పాతేయటానికి పలుగులు, పారలు తెచ్చారు అంటూ స్వామీజీ గడ్డం పట్టుకుని లాగేశాడు. అది కాస్త ఒడి చేతికి వచ్చేసింది. తర్వాత వాడు స్వామీజీ శిష్యుల గడ్డాలు కూడా ఓడబీకాడు. ఇది చూసి ప్రజలు కోపంలో కట్టలు తెంచుకుంది. వాళ్ళు దొంగస్వాములను పట్టుకొని చితక తన్నారు. చిన్నడు వాళ్ళను వారించి పీఠంలో ఉన్న నిధి అంతా గ్రామ పెద్దలకు చూపించి ఊళ్ళో ఎవరి నగలు వారికి తిరిగి దక్కేలా ఏర్పాటు చేశాడు. స్వామీజీ శిష్యులు కారాగృహాలకు వెళ్ళగానే చిన్నడు తన కుక్కతో సహా గంగాపురం వదిలి వెళ్ళిపోయాడు. ఈ విధంగా చిన్నడు మరో ఊరు చేరుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.